కానీ ఈరోజు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ గాని, ఎకరానికి 15,000 గాని, రైతు కూలీలకు 15,000 గాని, కౌలు రైతులకు 15,000 గాని, లేకపోతే ఈరోజు క్వింటాల్ ధాన్యానికి 500 బోనస్ గాని ఏది కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ యువతకు చెప్పారు 4,000 రూపాయలు ఇస్తామని, మహిళలకు చెప్పారు 2,500 ఇస్తామని, పెళ్లైతే తులం బంగారం ఇస్తామని. నేను అడుగుతాను రాహుల్ గాంధీని, నేను అడుగుతాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఏమైంది? ఈరోజు మీరు ప్రజలకు హామీ ఇచ్చారు కదా, గ్యారంటీల పేరుతో అమలు చేయలేనప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఈరోజు అమలు చేయనందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదనే విషయాన్ని సందర్భంగా మెలుస్తున్నాను. ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మొన్న చాలా మాట్లాడారు. 2 గంటలు 3 గంటలు మాట్లాడుతున్నారు. నాకైతే నేను చూడలేదు అనుకోండి. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, కేసీఆర్ కు ఓట్లు అడిగే తెలంగాణ ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. అయ్యా కేసీఆర్ 3 నెలల క్రితం మీ పార్టీ ఓట్లేసి ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఎక్కడున్నారు వీళ్ళందరూ? కాంగ్రెస్ పార్టీలో చేరారు. నీకు సిగ్గుండాలా? నీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఆపుకునే శక్తి లేదు. ఈరోజు మళ్లీ ఓటేస్తారు. ఏ ముఖం పెట్టుకొని అడుగుతాను, ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నావు? నిన్న రాకమన్నా నీకు కొంతమంది ఓట్లేస్తే నీ ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి పంపిస్తారు. ఇక కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీ పంపించి మళ్ళీ ఓటు అడుగుతాడు. ఓటు అడిగి మళ్ళీ గెలిచిన ఎంపీలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పంపించడం కోసం ప్లాన్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాని, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గాని, ఈ రాష్ట్రంలో ఎంఐఏ పార్టీ గాని, ఈ 3 పార్టీలు ఒకటే. ఈ 3 పార్టీల డిఎన్ఏ ఒకటే. ఈ 3 పార్టీలు ఒకటే తానుముక్కలే. ఈ 3 పార్టీలు బొమ్మ బొరుసు లాంటి పార్టీలే. కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు చాలా రకాలుగా చర్చిస్తున్నాను. నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో 17 సీట్లు భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణలే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఎక్కడికి వెళ్లినా కూడా ఈరోజు ప్రజలందరూ ఏమంటున్నారు? మోడీ మోడీ మోడీ. ఏ వ్యక్తిని కలిసినా, ఏ కుటుంబాన్ని కలిసినా, ఏ పిల్లల్ని కలిసినా మోడీ మోడీ మోడీ. అంతేకాదు ఈరోజు మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను, 400 పార్ పార్టీ ఏమన్నది? పిరేక్ బార్, పిరేక్ బార్, అగిలే బార్, అగిలీ బార్, పిరేక్ బార్. ఇది పార్టీ నినాదం కాదు. ఇప్పుడు ప్రతి ఇంటి నినాదం అయిపోయింది. ఈ దేశంలో ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఆడబిడ్డని కలిసినా, ఏ విద్యార్థిని కలిసినా, ఏ యువకుడు కలిసినా ఏమంటున్నారు? పిరేక్ బార్, అగిలీ బార్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.